మార్కెట్లు, బస్ స్టాప్లు క్లోజ్, గల్లీలో వేల మంది సైనికులు. అసలు పాకిస్తాన్ లో ఏం జరగబోతోంది? రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో ఇప్పుడు హై వోల్టేజ్ సినిమాను తలపించే ఉత్కంఠ నెలకొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరగబోయే రెండో విడత శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక కానుందనే వార్తల నేపథ్యంలో పాక్ యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. అధికారిక తేదీలు ప్రకటించకపోయినా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఏదో పెద్ద సంఘటనకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో వీధుల్లో భారీగా పోలీసుల మోహరింపు, భవనాలపై స్నైపర్లు, బస్ స్టేషన్ల మూసివేత ఇప్పుడు సాధారణమైపోయాయి. విలాసవంతమైన 5 స్టార్ హోటళ్లను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. మారియట్ హోటల్ గదులను ఖాళీ చేయాలని అతిథులకు ఆకస్మిక ఆదేశాలు జారీ అయ్యాయి. సెరెనా హోటల్ కూడా బుకింగ్స్ ను నిలిపివేసింది. మరోవైపు ఇటలీలోని రోమ్ నగరం, ఒమన్ రాయబార కార్యాలయం వద్ద కూడా భద్రతను అత్యంత అప్రమత్తంగా ఉంచారు. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలలో ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇస్లామాబాద్తో పాటు రోమ్ కేంద్రంగా కూడా సమాంతర చర్చలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటుంది. ఏప్రిల్ 21తో కాల్పుల విరమణ ముగుస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇస్లామాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెడ్ జోన్ ప్రాంతంలో వాహనాల రాకపోకలను పూర్తిగా మూసివేశారు. ప్రభుత్వ వాహనాలకు తప్ప మరెవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. శ్రీనగర్ హైవేపై ట్రాఫిక్ ఎప్పుడు నిలిపివేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ భారీ భద్రత కోసం దాదాపు 10,000 మంది పోలీసులు, 400 మంది ఎలైట్ కమాండోలు, 100 మంది స్నిప్పర్లను రంగంలోకి తెచ్చారు. నగరం ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించడానికి 600కు పైగా ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. పంజాబ్ హైవే పెట్రోల్ నుంచి 4,000 మంది, డాల్ఫిన్ ఫోర్స్ నుంచి 200 మంది సాయుధ బలగాలను మోహరించారు. విదేశీ ప్రతినిధులు దిగే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పరిసరాలు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. డ్రోన్ల ద్వారా నిఘా ఉంచడంతో పాటు ఇంటింటికి వెళ్లి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, హాస్టళ్లు, గెస్ట్ హౌస్లను మూసివేయాలని ఆదేశాలు వెళ్లాయి. విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులకు పరిమితమయ్యాయి. మతపరమైన కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ది డాన్ కథనం ప్రకారం ఎయిర్ బేస్ చుట్టూ ఉన్న నివాస సముదాయాల్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉంది. నివాసితులను బయట తిరగవద్దని సూచించారు. స్నైపర్ల నుంచి కింది స్థాయి పోలీసుల వరకు నిరంతరం వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారు. షిఫ్టుల వారీగా వేలాది మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఇస్లామాబాద్ ఐజీ ఆదేశాలతో నగరం అంతటా భారీ గ్రాండ్ కమింగ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కర్పా, సెక్రటేరియట్, మణిగాల, ఇండస్ట్రియల్ ఏరియా వంటి కీలక ప్రాంతాల్లో పోలీసులు జల్లెడపడుతున్నారు. ఈ సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు 712 మందిని అదుపులోకి తీసుకున్నారు. 1,108 ఇళ్లను తనిఖీ చేయగా 182 దుకాణాలు, 32 హోటళ్లలో సోదాలు నిర్వహించారు. అమెరికా, ఇరాన్ అడ్వాన్స్ సెక్యూరిటీ టీమ్స్ ఇప్పటికీ ఇస్లామాబాద్ చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఈ చర్చలు సఫలమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పాకిస్తాన్ సందర్శించే అవకాశం ఉందని సమాచారం. ప్రపంచంలోని 2 బద్ధ శత్రువుల మధ్య చర్చలు జరుగుతుండటంతో పాకిస్తాన్ రాజధాని అక్షరాల ఒక సైనిక కోటగా మారింది. ఈ చర్చల ఫలితం ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉండడంతో అంతా ఇస్లామాబాద్ వైపు చూస్తున్నారు. పాక్ సైన్యాధ్యక్షుడు అసిం మునీర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు దౌత్యపరంగా కీలక మలుపులో ఉంది. చర్చలు సఫలం కావడంపైనే ప్రాంతీయ శాంతి ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లు కేవలం సాధారణ చర్చల కోసమేనా, లేక మరేదైనా ఆంతర్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాను ఇప్పటికే అశాంతికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా జరిగే ఈ భేటీ ఇరు దేశాల మధ్య మంచు కరిగించే అవకాశం ఉంటుందని దౌత్యవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇరు దేశాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడంతో చర్చల ఫలితాల పట్ల అనిశ్చితి కొనసాగుతోంది. పాకిస్తాన్ తన రాజధానిని మొత్తం సైనిక దిగ్బంధంలో ఉంచి చర్చలకు సానుకూల వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎయిర్ బేస్ నుంచి హోటళ్ల వరకు అన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకోవడం చూస్తుంటే పాక్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. దౌత్య చర్చల్లో సాధారణంగా అలాంటి భద్రత ఉండదు. కానీ ఇక్కడ 2 బద్ధ శత్రువులు కలుస్తున్నారు. అందువల్లే భద్రతలో ఎలాంటి రాజీ పడకూడదని పాక్ నిర్ణయించుకుంది.
ఒక పక్క ఇరాన్ అణు హక్కులు, మరో పక్క అమెరికా ఆంక్షలు, మధ్యలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వ పాత్ర. ఈ మూడు అంశాల చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయి. చర్చలు జరిగే మ్యారియట్, సెరెనా హోటళ్లు ఇప్పుడు పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నాయి. అతిథుల రాకతో ఇస్లామాబాద్ అంతర్జాతీయ వేదికగా మారుతోంది. సైనిక కోటగా మారిన నగరం చర్చల ద్వారా శాంతిని ఆశిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ చర్చల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అమెరికా ప్రతినిధులు, ఇరాన్ బృందాలు ఒకే వేదికపై చర్చించడం అనేది చారిత్రాత్మక పరిణామం. గతంలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్ తన భద్రతా వ్యవస్థను ప్రదర్శిస్తోంది. అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, ఇంటింటి సోదాలు చేయడం ద్వారా నగరాన్ని తమ కంట్రోల్లో ఉంచుకుంది. ఇవన్నీ చర్చలు ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలనే ఉద్దేశంతో చేస్తున్నవే. ఇస్లామాబాద్ ఎయిర్ బేస్ నుంచి రోడ్ల వరకు ప్రతి చోట కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఈ చర్చలు గనుక సఫలమైతే పశ్చిమాసియాలో భారీ మార్పులు వస్తాయి. ప్రపంచ శాంతి కోసం ఈ చర్చలు ఎంతగానో అవసరం. అందరి కళ్ళు ఇప్పుడు ఇస్లామాబాద్ మీదనే ఉన్నాయి. పాకిస్తాన్ ఈ పరీక్షలో ఎంతవరకు నెగ్గుతుందో చూడాలి.